ఈ గంజాయి బ్యాచ్ల కోసము, నార్కో టెరిస్టుల కోసము, కొకేన్ మాఫియాల కోసము గడగడలాడిస్తే ట్రంప్ మన అధ్యక్షుడు అయినాక అమెరికా జైల్లో ఉన్న దొంగలంతా ఆయనతో ఒప్పందం చేసుకున్నారే, నీ జైల్లో పెట్టరా, నువ్వు చక్కగా చేస్తున్నావు వాళ్ళని. ఆయన 34 ఏళ్లకు అధ్యక్షుడు అయింది. ఆయన అక్కడ 24 అవర్స్ వర్క్ ఉంటుంది దొంగలకంతా, కొకేన్ మాఫియాకంతా కూడా వాళ్ళకి పని నేర్పుతారా జైల్లో. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కల్చరల్ మూవ్మెంట్స్, అవినీతికి వ్యతిరేకంగా మూవ్మెంట్స్ వస్తున్నాయి. మీరు మెజారిటీ ఉన్నారు, మీరు శాసించారు. మీరు విద్యావంతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. మీరు ఈరోజు ఢిల్లీ దాకా వచ్చిందంటే వీఆర్ఓ సోదరులు కావచ్చు, వీరంతా కావచ్చు, ఏదో సమస్య ఉన్నట్టు, వ్యవస్థల సమస్య ఉన్నట్టు వ్యవస్థ మీద మీరు పోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కుమ్మెర కాదు, కుమ్మెర ఆ 2 నెలల పసికందుని ఎట్లయితే తొక్కి చంపిరు, మిమ్మల్ని కూడా అట్లనే తొక్కి చంపుతున్నాయి ప్రభుత్వాలు. భయం లేక వాళ్ళకి ఏం చేస్తారు, మేము మేనేజ్మెంట్ చేసుకుంటాం. మేము